Hi friends, I hope you all are fine. Welcome to my channel Fit Tech Parts. By the way guys, don't forget to subscribe to our channel. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది వచ్చేసి వీక్ 7 గైస్. వీక్ 7 అయితే వాడపల్లి వెళ్తున్నాం. అండ్ ఈ వీక్ అయితే ఫైనల్ వీక్. నెక్స్ట్ వచ్చేసి మనం అష్టవత్రి పూజ అయితే చేయించుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు అయితే చాలా విషయాలు అయితే షేర్ చేశాను. బట్ ఈ వీడియోలో అయితే కొన్ని డిఫరెంట్ చాలా విషయాలు మీకు తెలియని అన్ని చూపిస్తాను. మీరైతే చూడండి, ఎండ్ వరకు చూడండి అండ్ స్కిప్ చేయొద్దు. మీకు తెలిసిందే కదా, సాటర్డే అయితే చాలా క్రౌడెడ్గా ఉంటుందని. చూడండి, చాలా మంది అయితే క్రౌడెడ్గా ఉంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం. మీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలో కూడా. ఇక్కడైతే సిఆర్ఓ ఆఫీస్లో వచ్చేసి మనం టికెట్ తీసుకున్నాం. టికెట్ కూడా చూపిస్తాను, మీరు చూడండి. టికెట్ వచ్చేసి ఈసారి అయితే మనం 1116 మీకు చెప్పాను కదా, 1016 టికెట్ అయితే తీసుకుందామని ఈ వీక్ అయితే చేసుకున్నాం. అండ్ ఎందుకు అనుకుంటున్నారు గైజ్, మీకు నేను చెప్తాను ఆ టికెట్ ఎందుకు తీసుకున్నానో. మీరైతే వీడియో ఫుల్గా చూడండి. చూసారా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. రష్ అయితే చాలా రష్గా ఉంది. మీకు తెలిసిందే కదా, వాడపల్లి వెళ్ళే వాళ్ళకి అయితే కన్ఫామ్ తెలుస్తుంది. అండ్ ఎవరైతే వెళ్ళలేదో ఈ వీడియో మీరైతే చూడండి, మీకు అర్థమైపోద్ది. అండ్ దాన్ని బట్టి మీరైతే ప్లానింగ్ చేసుకుని అయితే కన్ఫామ్గా వాడపల్లి ఒకవేళ వెళ్దాం అనుకుంటే ఈ వీడియో చూస్తే మీకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కదా గైస్, మీకు ఆ వీడియోలో ఆల్రెడీ 200 రూపీస్ విశిష్ట దర్శనం అండ్ 50 రూపీస్ నార్మల్ దర్శనం అండ్ ఫ్రీ దర్శనం, ఇవన్నీ మనమైతే ఈ లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇలా అయితే విఐపి టికెట్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనం ఎంట్రీ వెళ్ళాలి లోపలికి. అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మనం 7 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 7 ప్రదక్షిణాల్లో మీకు అయితే ఎక్కడెక్కడ ఏమేమి దర్శనాలు ఉన్నాయని చూపించేస్తున్నాను. ఇక్కడ చూసారా, 50 రూపీస్ దర్శనం అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ చూసారా, జనం అయితే అసలు జనం అయితే ఎలా అనుకుంటున్నాను గైస్, మీరు ఇంకా తగ్గేదే లేదు, ఇంకా పెరుగుతూనే ఉంటారు. కానీ వీక్ బై వీక్ అయితే అసలు జనాలు అసలే ఎంతమంది వస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంట. అక్కడ మైక్ అనౌన్స్ చేస్తున్నారు. అక్కడి నుంచి చెప్పినప్పుడే నేను విన్నా, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో బై వాక్ వస్తున్నారంట. అండ్ చాలా దూరం నుంచి కూడా వస్తున్నారంట అని మైక్ లో ఏంటి చాలా మంది అక్కడ ప్రదక్షిణ చేస్తా కూడా చెప్పారు. అంతమంది అంత దూరం నుంచి వస్తున్నారు. ఇది చూసారా గైస్, గృహ సంకల్పం అని ఉంది కదా, అక్కడ మనం ఏం చేయాలో మీకు చెప్తాను. అక్కడ ఈ వీకెండ్ కాబట్టి అక్కడ మీకు ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా అందుకే చూడమంటున్నా. ఇక్కడ చూసారా, ఇక్కడైతే రౌండ్ కి 1 కాయిన్ వేస్తారు. మీరైతే రౌండ్ కి చేతిలో పెట్టేసుకొని ఒకేసారి 7 కాయిన్స్ మీరు ఇన్సైడ్ దర్శనం చేసుకున్నప్పుడు ఇన్సైడ్ హుండీలో వేసేయచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడే చూపిస్తున్నా కదా గైస్ మీకు, ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్. అటు సైడ్ గోదావరి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చారు అనుకోండి, చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి అక్కడ బాత్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ మీకు అంత ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి చాలా మంది అక్కడే చేసి వస్తారు. అది వచ్చేసి ఇక్కడ మీకు అయితే గోదావరి కనిపిస్తుంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు గైస్, చూసారా ఎంతమంది జనాలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రదక్షిణాలు కన్నా అంటే ఎలా అనుకుంటున్నారు, 7 ప్రదక్షిణాలు చేసేసాక లైన్ ఉంది కదా, ఆ లైన్ ఎలా ఉంది అనుకుంటున్నారు. మీకు అసలు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చూపించాను, ఇంకా వీడియోస్ లో ఇంకా చూపించలేను, అంత పెద్ద లైన్ అయితే ఉంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు ఆపోజిట్ లో. అండ్ లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. నేను లాస్ట్ వీడియో మీకు చెప్పాను కదా గైస్, 1116 టికెట్ అయితే ఇది ఆల్రెడీ మీకు 1116 రూపీస్ టికెట్, 1116 టికెట్ అయితే మీకైతే 5 minutes లో 2 minutes లో అయిపోద్ది అని చెప్పాను కదా. బట్ 5 minutes to 2 minutes అవ్వట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఇక్కడ విఐపి లెటర్స్ గట్ట ఏమీ మనకి అలౌ చేయట్లేదు. విఐపి రికమెండేషన్ లెటర్స్ ఏమీ లేవు బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ మీకైతే కంటిన్యూ అవుతాయి. బట్ ఈ 1 month, May 13th మనకి ఎలక్షన్స్ కదా, ఈ 1 month, ఈ 1.5 month మనకైతే ఎటువంటి విఐపి రికమెండేషన్ లెటర్స్ అయితే ఉండవు గైస్. ఇక్కడ చూసారా, విమాన స్వామి అన్నమాట. అక్కడ అంటే అక్కడ నుంచి మనం లోపల ఏమైందంటే, గుడి లోపల 30 seconds కన్నా ఎక్కువసేపు దండం పెట్టుకునేవట్లేదని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారంట. వాళ్ళందరూ అన్నారు, అక్కడ మీరైతే ఇక్కడ దండం పెట్టుకోండి, విమాన స్వామి దగ్గర దండం పెట్టుకుంటే ఆయన వెళ్ళి లోపల చెప్తారు అని అయితే చెప్పారు. అందుకని అందరూ అక్కడ దండం పెట్టుకుంటారు ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి ఉంది కదా గైస్, 1116 టికెట్. ఇది వచ్చేసి లైన్ వచ్చేసి మీకు అక్కడి నుంచి ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. ఇది కూడా ఇది వరకు అయితే ఇంత లైన్ ఉండేది కాదు. బికాస్ ఆఫ్ చూసారా, మీ పక్కన కూడా లైన్స్ చూస్తే విఐపి రికమెండేషన్ లేటెస్ట్ లైన్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి. ఇది అయిపోయినాక మేము దర్శనం అయిపోయి వచ్చేసాక బయటకు వచ్చేసాక ఇక్కడైతే వేద ఆశీర్వాదన మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇది ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి లేడీస్ కి అయితే బ్లౌజ్ ఇస్తారు అండ్ జెంట్స్ కి అయితే ఇక్కడ ఇలా మనకి మెల్ల వేసుకునే
అది దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్ గా నాకు కూడా గుర్తు రావట్లేదు. మెల్ల వేసుకునే ఒక కండువాలా ఇస్తారు. మీరైతే ఇక్కడికి వచ్చి ఒకవేళ టికెట్ తీయించుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మీరైతే ఈ ఆశీర్వాదం తీసుకుని అయితే వెళ్ళండి. వాళ్ళైతే మీకు కోసం మంత్రాలు ఇవన్నీ చదువుతారు. నేను మీకు మంత్రాలు గట్రా వినిపిస్తాను, మీరే పెట్టి. అండ్ ఆల్సో గైజ్ మీరైతే వీడియో చూసుకుంటే కన్ఫర్మ్ చేయండి. విన్నారా గైస్, మనకైతే ఈ బ్యాగ్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఇందులో మనకి ఏముంటాయి అంటే కుంకుమ ఉంటది, అక్షింతలు ఉంటాయి అండ్ లడ్డూలు కూడా ఇస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి ఎవరైనా రైస్ కానీ ఏదైనా సరే దానం చేయాలనుకుంటే ఇక్కడ అన్నదానం అని ట్రస్ట్లు ఉంటాయి కదా, ఇక్కడైతే ఇలా పెట్టారు. మీరైతే ఇక్కడ రైస్ గట్రా అన్ని వేసేయచ్చు. అక్కడ మా అమ్మ వేస్తుంది కదా సేమ్, అక్కడైతే మీరు బిందులు ఫిల్ అయిపోతే అక్కడ సంచులు ఉంటాయి, సంచుల్లో కూడా వేయొచ్చు. చూసారా గైస్, జనం అయితే చాలా మంది ఉన్నారు. గుడి చుట్టూరు ఎక్కడ చూసినా లైనే ఉంది. గుడి పైనుంచి గుడి కింద వరకు మొత్తం లైనే గైస్. ఎంత పెద్ద లైన్ అంటే చాలా పెద్ద లైన్. మాకైతే ఈ దర్శనం అయితే విఐపి దర్శనం అయినా కొంచెం లేట్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే కన్ఫర్మ్ గా పట్టేస్తుంది. మీరైతే 1000 రూపాయలు లైక్ 1116 టికెట్ తీసుకున్నా సరే. ఈ రోజు అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నారు దేవుడు అయితే లోపల. మీకైతే నేను అలా చెప్పాలి తెలియదు, మీరైతే వెళ్ళి చూస్తేనే కానీ మీకు తెలుస్తుంది. సాటర్డే డెకరేషన్ కానీ అన్ని చాలా బాగుంటాయి గైస్. ఎలా మనం అయితే చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువే అనమాట. చాలా నీట్ గా అయితే ఉంటుంది. మీకైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ వీడియోలో, మీకైతే గైస్ మీరు స్కిప్ చేయకుండా ఉండండి. నేనైతే మీకు చాలా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడైతే మీరు తీర్థం తీసుకోవచ్చు. తీర్థం అయితే మీకు బయట ఎంట్రన్స్ నుంచి వచ్చేసి నాకనే ఇక్కడ తీర్థం ఉంటుంది, తీర్థం తీసేసుకోండి. గుడి బయట ఇక్కడ కాయిన్స్ పెడతారు. ఏదైనా కోరుకొని మీరైతే ఇక్కడ కాయిన్ అతికించాలన్నమాట. మనం చాలా సార్లు పెట్టాం, అన్ని సార్లు అతికింది, అది అతుక్కుంది కాయిన్. చిన్న 1 రూపీ కాయిన్ పెట్టండి, మీకు కూడా అతుక్కుంటుంది. అండ్ ఆల్సో గైస్, ఇది ఈ లైన్ వచ్చేసి మీరు పెద్ద లైన్ అనుకుంటున్నారా? ఈ పెద్ద లైన్ వచ్చేసి శివాలయంలోకి వెళ్ళడానికి, శివాలయం టెంపుల్ అయితే ఈ లైన్ లో వెళ్ళాలి. ఇలా లైన్ నుంచి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళిపోయి బయట మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. అక్కడ మీకు కనిపిస్తుంది కదా గైస్, అక్కడైతే ప్రసాదం తీసుకోవాలి. లడ్డు ప్రసాదం అయితే అక్కడ ఇస్తారు. లడ్డు వచ్చేసి 15 రూపీస్. ఆల్రెడీ మీకు అయితే ఆ లాస్ట్ వీడియోలో అన్ని కవర్ చేసేసాను. లాస్ట్ వీడియో మీరు చూడకపోతే నేను పైన ఐకాన్ లో పెడతాను, లేకపోతే వీడియో ఎండింగ్ లో కార్డ్స్ లో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేయొచ్చు. ఇక్కడైతే అన్నప్రసాదం ఉంది కదా, అన్నప్రసాదానికి వెళ్ళే రూట్ అయితే అది. ప్రస్తుతానికైతే మనకి టైం ఎంత అయిందంటే 8:30 అయిపోయింది దర్శనం అయినప్పటికీ. మార్నింగ్ వచ్చేసి 6:30కి వచ్చేసాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోయింది. గుడి ఫ్రంటే మీరు ఇక్కడ కూడా ఇంకో లడ్డు కౌంటర్ ఉంది గైస్. లోపల చాలా పెద్ద లైన్ ఉంటుంది, బయట అయితే కొంచెం తక్కువే ఉంటుంది. ప్రసాదం వచ్చేసి డైలీ మనకి సాటర్డే అయితే పులిహార కన్ఫామ్ గా పెడతారు. ఇక్కడ పులిహార ప్రసాదం అయితే పెడతారు. ఎందుకంటే 7 వీక్స్ వచ్చినప్పుడు 4 వీక్స్ అయితే ప్రసాదం తీసుకున్నాం. స్టార్టింగ్ 2 వీక్స్ మాకు తెలియలేదు. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి మిల్క్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు చిన్నపిల్లలకి మిల్క్ అయితే. ఇది వచ్చేసి గైజ్ ప్రసాదం పులిహార అయితే ప్రతి సాటర్డే అయితే కన్ఫర్మ్ గా పెడుతున్నారు. మరి నేనైతే 4 వీక్స్ అయితే గమనించాను. 4 వీక్స్ అయితే పులిహారే పెట్టారు మాకు. ఇదిగోండి పులిహార అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు టేస్ట్ చేయండి, ప్రసాదం కూడా తినండి. చూసారా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ బయట. మీరు లైన్ చూస్తున్న అర్థమైపోద్ది, చాలా మంది అయితే తీసుకుంటున్నారు. బట్ ఈ లైన్ మీరు ఎక్కువ టైం పట్టదు గైస్, ఒక 5 minutes లో మీకు అయితే ఫాస్ట్ వెళ్ళిపోద్ది. చెప్పాను కదా ఇక్కడికి వచ్చేద్దామని. గృహం సంకల్పన, ఇది వచ్చేసి ఎవరైనా సరే మీరు బిల్డింగ్ కట్టుకోవాలంటే ఈ పూజ చేసుకుంటే మంచి బిల్డింగ్ కట్టుకుంటారనమాట అని ఇక్కడ చాలా మంది చెప్తారు. మీరైతే ఇక్కడ ఇది వచ్చేసి ఒక టబ్ ఇస్తారు, అందులో 7 ఇటుకలు ఇస్తారు అండ్ ఆల్సో దీపం ఇస్తారు. మీరైతే 150 రూపీస్ స్టార్ట్ చేశాడు గైస్, 150 రూపీస్ అయితే తీసుకుంటాడు. ఇది వచ్చేసి దేవస్థానం వాళ్ళకి వెళ్తుంది. అండ్ మేమైతే ఏం చేసామంటే ఫస్ట్ ఇక్కడ మా అమ్మ అయితే చిన్న ముగ్గు పెట్టి పూజ చేసుకుని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇటుకలు అయితే పెట్టాం. మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టామన్నమాట. ఇలా 7 ఇటుకలు స్టెప్ బై స్టెప్ పెట్టేయాలి మొత్తం అన్ని. మీరైతే ఇలా స్లోగా పెట్టండి. అండ్ ఆల్సో గైస్ మీరు బొట్లు పెట్టినప్పుడు కొంచెం ఎవరైనా సపోర్ట్ పట్టుకోండి, లేకపోతే స్లోగా రాయండి. ఎందుకంటే బ్యాలెన్స్ ఉండదు కాబట్టి పడిపోతాయి, ఇరిగిపోతాయి మళ్ళీ. మీరైతే చాలా నీట్ గా ఒక ఆర్డర్లో అయితే పెట్టండి. ఇలా నీట్ గా అయితే ఆర్డర్ లో పెట్టేశారా మీరు? ఇలా ఆర్డర్ లో పెట్టేసి మీరైతే బొట్లు అయితే పెట్టేయండి. అన్నిటికి ఇలా బొట్లు పెట్టేసి మీరైతే ఇక్కడ దీపం వెలిగించాలి. దీపం వెలిగించి దండం పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది వచ్చేసి ఇలా చేసుకోవచ్చు గైస్ మీరైతే పూజ. ఇక్కడ చూసారా ఇలా దీపం వెలిగించి ఇలా దండం పెట్టుకోండి మీరు. చూడండి ఇప్పుడైతే మీకు నీట్ గా చూపిస్తాను ఎలా మేము బిల్డ్ చేసామో. ఇలా అయితే నీట్ గా మీరైతే 1 by 1 పెట్టేసుకోవాలి ఇటుకలు. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటది. జస్ట్ ఆ ఇటుకలు పెట్టేసి నామాలు పెట్టేసి మీరు దీపం వెలిగించి దండం పెట్టుకుంటే సరిపోయిందంట.
అండ్ ఆల్సో గైస్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది ఆల్రెడీ బిల్డింగ్ స్టార్ట్ చేసేసారంటే కొన్ని మంది వచ్చేసి నార్మల్గా దీపం అయితే తెచ్చుకుంటున్నారు. అండ్ నార్మల్గా వేరే బిల్డింగ్ అన్నా మీరు ఎన్ని కట్టుకున్నా ఇలా బ్రిక్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇటుకలు అయితే పెట్టుకోవచ్చు. ఇలా జరిగింది గైస్ ఈ వీక్ అయితే. ఇంకా వచ్చేసి బయటకు వచ్చేస్తే ఇక్కడ గోవులు ఉంటాయి కదా, లైక్ ఆవులకి మీరైతే ఏమైనా చేయాలంటే ఇక్కడ వేణుగోపాల నిలయం అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి మీరు గుడి బయట అనమాట, ఇది అవుట్ సైడ్ మీకు చూపించాను కదా బైక్ పార్కింగ్ కి ఇటు సైడ్ ఈ కార్నర్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే మీరు చాలా బాగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మీరైతే ఏమైనా పెట్టొచ్చు, లైక్ క్యారెట్స్ కానీ మీరు ఏదైనా తేవచ్చు గైస్, బనానాస్ కానీ ఏమైనా పెట్టొచ్చు. ఇక్కడైతే మీకు గడ్డి కూడా ఉంటుంది, గడ్డి అయినా పెట్టొచ్చు. చాలా అయితే మీరైతే ఇష్టపడతారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మా అమ్మ అయితే ఇంకా చాలా హ్యాపీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి. మేము ఆల్రెడీ వచ్చాం గైస్, లాస్ట్ వీక్ కూడా వచ్చాం. లాస్ట్ వీక్ నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే మన మొబైల్ పగిలిపోయింది. ఆ మొబైల్ మొత్తం డ్యామేజ్ అయింది కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ స్కిప్ చేయకుండా అయితే మీకు తీసేస్తాను. ఇక్కడ మా అమ్మ అయితే చిన్న ఆవుతో ఆడుకుంటుంది, మీరే చూసుంటారు. అండ్ ఆల్సో గైజ్ ఈ ఆవులన్నీ ఉన్నాయి కదా, ఈ ఆవులన్నీ ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తారనమాట. ఎవరైనా సరే అంటే ఒక్కొక్క ఊర్లో కానీ ఎలా చెప్పాలంటే ఇది మీకు ఎవరైనా సరే దానం చేయాలనుకుంటే ఇలా ఇలా ఆవులు అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆవు వచ్చేసి గైస్ మీకు చూపిస్తున్నారు, అక్కడ అతను ఉన్నారు కదా, అతను నుంచున్నారు, అక్కడ నుంచి చెప్తున్నారు అనమాట అతను. అది వచ్చేసి ఫస్ట్ ఆవు మాకు అని అయితే అక్కడ చెప్పారు మాకు. అండ్ ఇక్కడైతే మేమైతే ఇలా ప్రతి ఆవుకి అయితే గడ్డి పెట్టాం. చాలా చాలా నచ్చింది, చాలా అయితే హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఆవు గైస్, ఇక్కడికి వచ్చి కొత్తపేట వాళ్ళు ఇచ్చారంట. ఇది వచ్చేసి ఫస్ట్ ఆవు. అండ్ ఆవు చిన్న పిల్ల కూడా ఉంది చూడండి, ఆవు పిల్ల. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ వచ్చినాయి అనమాట, ఫస్ట్ సెకండ్ అలా వచ్చినాయి అనమాట. ఈ 3 మేము చూపించాను కదా, మీకు కొంచెం క్లారిటీ కనిపిస్తూ ఉంటది. అండ్ ఆల్సో గైజ్ మీరైతే ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను కన్ఫామ్ గా ఇంకా చేస్తాను. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చాలా యూస్ఫుల్ అవుతాయి గైస్ మీకు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో గైస్ మీ ఒక్క లైక్ చేయండి, మీ ఒక్క లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ మీకైతే కొంచెం ప్రాసెస్ అని చెప్తారు. ఒకవేళ మీరు అయితే 150 రూపీస్ ఇస్తే కొంచెం బకెట్ ఇస్తారు, ఆ బకెట్ పట్టుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఫుడ్ పెట్టొచ్చు ఆవులకి. మొత్తం అన్ని చాలా ఉంటాయి ఇక్కడ, మీరైతే ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇది కూడా ఇక్కడ బయటకు వచ్చేస్తాయి గైస్, ఇక్కడ జీడిపప్పులు వచ్చినాయి. జీడిపప్పులు చూడండి మీరు, ఇప్పుడు అంటే చాలా తక్కువ అనమాట, ఇటు సైడ్ ఎక్కువ రావు. ఇలా అయితే చూడండి మీరు, చూసారా మీరు, అది అన్ని జీడిపప్పులు అనమాట, గ్రీన్ కలర్ లో ఉన్నాయండి. నేను మీకు చేతితో పట్టుకొని చూపిస్తాను చూడండి. అలా కట్ చేసి మనకి ఇస్తారు. అది వచ్చి తినేయకూడదు గైస్, చాలా నీట్ గా వాష్ చేసుకొని తినాలి, లేకపోతే మూతంతా పాడైపోద్ది, అలా తినకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి వీక్ అయితే మేము ఒక ప్లాంట్ అయితే పట్టుకెళ్తున్నాం గైస్ ఇంటికి. అయితే మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే ప్లాంట్ పట్టుకెళ్ళండి, ప్లాంటేటరీ అంటారు కదా, ప్లాంట్ చేయండి మీ సరౌండింగ్స్ లో, మీ గార్డెన్స్ లో. మేమైతే చాలా నీట్ గా అయితే గార్డెనింగ్ చేసుకున్నాం. ఈ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది గైస్. అండ్ మీరైతే ఇప్పుడు వరకు మన ఛానల్ చూసుంటే కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్ గా లైక్ చేయండి. And don't forget to subscribe to our channel guys. And by the way, thank you so much for watching my videos. And also don't forget to subscribe to our channel and like my videos.